సంతూర్ చిన్న కోడలు. నా మాధవ్ని నువ్వే చూపించాలి కృష్ణయ్య. పద. రాధిక, అమ్మా రాధిక, ఆగమ్మా. రాధిక, రాధిక, ఆగమ్మా. అయ్యో, ఇప్పుడెలా? రాధిక, ఏమండి ఏమండి? కార్తీక్, కార్తీక్, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అందరూ ఒకసారి రండి. ఏంటమ్మా? ఏమండి? ఏంటమ్మా, ఏంటా కంగారు? ఏమైంది? అత్తయ్య గారు, రాధిక వెళ్ళిపోయిందండి. ఏమైంది రూపా? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? ఏమండి, రాధిక వెళ్ళిపోయిందండి. రాధిక వెళ్ళిపోవడం ఏంటి రూపా? మాధవ్ టీవీలో కనిపించాడంటండి. మాధవ్ టీవీలో కనిపించడం ఏంటి? అసలు ఏం చెప్తున్నావు? అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పు. ఏం లేదండి, మాధవ్ లేడంటే రాధిక నమ్మకుండా ఉన్నాడనే భ్రమలోనే బతుకుతుంది కదండి. ఇందాక టీవీలో వరంగల్ భద్రకాళి గుడిలో ఉత్సవాలు చూపించారు. అక్కడున్న భక్తుల్లో మాధవ్ ఉన్నట్టు భ్రమపడింది. అంతే, వెంటనే అక్కడికెళ్ళి మాధవ్ని పట్టుకోవాలంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి. అసలు నీకు బుద్ధి ఉందా? తను అలా వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు ఆపకుండా? ఒరే సురేంద్ర, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించరా? ఇందులో ఆలోచించేది ఏముందమ్మా, మనం కూడా వెళ్ళడమే. ఒరే, తనేదో మాధవ్ చేసలో వెళ్ళిపోతే మనం కూడా వెళ్దామంటావేంట్రా? లేని మాధవ్ ఎలా కనిపిస్తాడ్రా? అమ్మా, మనం వెళ్దామంటున్నది మాధవ్ గురించి కాదమ్మా, రాధిక గురించే. మాధవ్ అక్కడ కనపడక రాధిక ఏమైపోతుందో, ఇంకెటు వెళ్ళిపోతుందో. మనం వెళ్ళి రాధికని తీసుకొద్దామమ్మా, పదండి. అమ్మా సత్య, నువ్వు ఇల్లు చూసుకో. లేదు మావయ్య, నేను వస్తాను. బామ్మగారు ఎలాగో ఉంటారు కదా. నేనా? నాకు అసలే కాళ్ళు చేతులు ఆడటం లేదు సురేంద్ర, నేను వస్తానురా. సరే పదండి. రే కార్తీక్, నువ్వుండు. అసలే నీ గాయాలు ఇంకా మానలేదు, పైగా అందరం వెళ్ళిపోతే ఎలా? ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. అది కాదు పెద్ద నాన్న, రాధికని వెతకడానికి మీతో పాటు నేను ఉంటే బాగుంటుంది కదా. అందరం వెళ్దాం. ఇంతమంది ఉన్నాం కదా, మేము వెతుకుతాంలే. ఒకవేళ రాధిక ఇక్కడికి వచ్చిందనుకో, తను కంగారు పడిపోతుంది కదా. నువ్వు ఇక్కడే ఉండు. అది కాదు పెద్ద నాన్న. ఏది కాదండి, ఆ గాయాలు తగ్గేదాకా కదలొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ కంగారులో మళ్ళీ మీకేదైనా అయితే నాకే కదా బాధ. అందుకే ఇంకేం చెప్పకుండా మీరింట్లోనే ఉండండి. సత్య, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే మాతో రండి. రే కార్తీక్, నువ్వు ఇంట్లోనే ఉండు. 10 రూపాయలు. అమ్మా రా. ఇది టైం చూసి దెబ్బ కొట్టింది. ఎలా? నేను వెళ్ళి రాధికని వెతికి పట్టుకొని పేపర్స్ మీద సంతకం పెట్టిద్దాం అనుకున్నాను. అందుకే ఇది తెలివిగా నన్ను ఆపేసింది. వదలకూడదు. ఎల్లుండి కల్లా రాధిక చేత సంతకం పెట్టించాలి.